శ్రీ గురుభ్యో నమ. మనం అంచెలంచెలుగా సంపూర్ణ హనుమత్ చరిత్రము, దాన్ని సమీర కుమార విజయము అని అంటారు. ఈ ఇతివృత్తాన్ని వరుసగా చెప్పుకుంటున్నాం. ఇప్పటికీ 3 భాగాలైంది. ఇది 4వ భాగం. ఈరోజు ఇలా చెప్పుకుంటాం. ఈ కథనంతా కూడా వశిష్ఠుడు, శతానందుడు వీరిరువురి సంభాషణగా కొనసాగుతూ మధ్యలో సీతా శ్రీరాముల సంభాషణలోని కథాత్మకమైన విషయాలని వారు చెప్పుకున్నట్లుగా, అనగా వశిష్ఠ శతానందులు చెప్పుకున్నట్లుగా ఈ హనుమత్ చరిత్ర సాగుతున్నది. ఇకపోతే ఈరోజు 4వ భాగంలో ఒక 3 విషయాల గురించి ఇలా తెలుసుకుంటాం. క్రిందటి అధ్యాయంలో ఆ రుద్ర తేజస్సు మహావిష్ణు రూపుడైన స్వామికి వెన్వంటి చివరికి ఆ రుద్ర తేజం శివునిలో కలిసిందన్నట్లుగా తెలుసుకున్నాం. ఆ తరువాత శ్రీరాముడు సీతకు ఆ శివునిలో ప్రవేశించి తిరిగి జన్మించిన ఇతివృత్తం, ఏ విధంగా ఆ రుద్ర తేజం ఏ స్వరూపంతో జన్మించిందో తరువాయి భాగంగా ఇలా చెప్తున్నాడు. ఇది మన ఈ 4వ అధ్యాయంలో ఇలా తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా 3 విషయాలు ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా చైత్రవనములో వనవిహారం చేసే విధానం, ఆ వనవిహారములో వారికి కలిగిన భావములు, అటు తరువాత ఈ వనవిహారములో పార్వతికి కలిగిన అనుభూతి ఎలాంటిదో, ఏ విధంగా ఆ రుద్ర తేజస్సు ఈ హనుమగా జన్మింపబడిందో ఈ ఇతివృత్తంలో తెలుసుకుంటాం. ఇది కాకుండా కేసరి ఇతివృత్తం, అలాగే ఆ కేసరి ఒక దైత్యుడు, శంభసాధనుడు అనే దైత్యుణ్ణి, రాక్షసుని ఎలా చంపాడో దేవతల కోరిక ప్రకారం అనే 3 విశేషాంశాల గురించి సంగ్రహీకరణంగా ఈ 4వ అధ్యాయంలో ఇలా తెలుసుకుంటాం. సీతకు రాముడు ఇలా చెప్తున్నాడు, ఓ సీత, ఎప్పుడైతే ఈ యొక్క శివ తేజస్సు ఆ ఏకపాద రుద్ర తేజస్సు శివునిలో కలిసిందో, అటు తరువాత ఏం జరిగిందో చెప్తాను విను అంటూ ఇలా చెప్పాడు. ఒకానొక సమయంలో ఈ కైలాస పర్వతం పైన ప్రమథగణాలందరూ కూడా తనతో చుట్టుకున్న సమయంలో వారిరువురికి కూడా వనవిహారం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అది చైత్రమాసం, వసంత ఋతువు సమయం. ఆ విధంగా వారిరువురు కూడా ప్రకృతి సౌందర్యాలు చూస్తూ ఆనంద విహారంగా ఆ చైత్రవనములో విహరిస్తున్నారు. అప్పుడు ఒకానొక సమయంలో పార్వతి 2 మర్కటములు తోకలు పెనవేసుకొని రతి క్రీడగా ఉన్న దృశ్యాన్ని చూసి సిగ్గుతో తల వంచుకున్నది. ఆ విషయాన్ని పసిగట్టి ఈశ్వరుడు కూడా వెంటనే తన మనోభావాన్ని గ్రహించాడు. కాబట్టి ఇరువురు కూడా కొంతసేపు మర్కట ఆకృతిగా మారి సురత క్రీడను పొందినట్లుగా అయిందన్నమాట. ఇక
ఆ సురతాంత వేళకు కపి స్మరణ నశించిన తరువాత వారిరువురు కూడా ఏక ఆత్మరూపులై తిరిగి మామూలు అద్వైత స్థితిని పొందారు. ఆ సమయంలో ఆ శివుని యొక్క తేజస్సును, ఆ రుద్ర తేజస్సును, ఆ తేజోభారాన్ని పార్వతి భరించలేక, నాథ ఈ తేజస్సును మరొక చోటికి తరలించండి అని ప్రార్థించింది. అటు తరువాత ఈశ్వరుడు ఏం చేశాడంటే ఆ తేజస్సును భూమి యందు ప్రవేశపెట్టాడు. ఈ భూమి 10,000 సంవత్సరాలు మోసి, ఈశ్వర నా పనేంటో మీకు తెలుసు కదా, నేను 7 కుల పర్వతాలను, 7 సముద్రాలను, 7 ద్వీపాలను అవలీలగా మోస్తున్నాను కదా, కాబట్టి ఇంతటి బరువైన తేజస్సు నేను భరించలేకుండా ఉన్నాను, ఇంకెవరికైనా దీన్ని ప్రసాదించండి అని మొరపెట్టుకున్నది భూదేవి. వెంటనే శివుడు ఆ యొక్క తేజస్సును అగ్ని యందు ప్రవేశపెట్టాడు. ఆ అగ్ని కూడా భరించలేక, స్వామి దీన్ని మరెవరికైనా అందించండి అని ప్రార్థిస్తే వాయుదేవుని పిలిచి శివుడు ఆ తేజస్సును భరించమన్నాడు. ఆ వాయుదేవుడు 1000 సంవత్సరాలు ఆ తేజస్సును భరించి, ఇక భరించలేని స్థితిలో అంజనా గర్భంలో దీన్ని ప్రవేశపెట్టారు. చూసారా, అంచెలంచెలుగా పార్వతి యొక్క తేజస్సు, పార్వతికి సంభవించినటువంటి ఈ యొక్క తేజస్సు భూదేవికి, భూదేవి తర్వాత అగ్నికి, అగ్నికి తర్వాత వాయువునకు, వాయువు తర్వాత అంజనాదేవి గర్భంలోకి ప్రవేశించింది. కాబట్టి ఓ సీతాసాధ్వి, ఆ అంజనాదేవి గర్భంలో 12 మాసాలు పెరిగినటువంటి వాడే ఆ ఏకపాద రుద్రము. ఆ ఏకపాద రుద్ర తేజమే ఈ హనుమ అన్నట్లుగా ఈ హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆ యొక్క సీతాసాధ్వికి తెలిపాడన్నమాట శ్రీరాముడు. అటు తరువాత ఎంతో ఉత్సాహంగా ఆంజనేయుని యొక్క పూర్వ అవతార వృత్తాంతాన్ని ఆశ్చర్యంతో వింటున్నటువంటి ఆమె, స్వామి అసలు ఈ వాయుదేవుడు ఆ తేజాన్ని ఏ రూపంలో అంజనాదేవికి ఇచ్చాడు? అసలు ఈ అంజనాదేవి ఎవరి కుమార్తె, ఎవరి భార్య? లోకపావనుడైన పావని అంజనాదేవి గర్భమున ఉద్భవింపవలడానికి ఆమె ఏమి భాగ్యం చేసుకున్నది? ఇంతకు హనుమ యొక్క తండ్రి ఎంత గొప్పవాడు, అతని యొక్క జగత్ హితాత్ముని యొక్క చరిత్ర ఏంటిది అన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ప్రశ్నావళిగా రాముణ్ణి ప్రశ్నించింది. అంటే ఆంజనేయుని పూర్వ అవతార వృత్తాంతాన్ని ఆశ్చర్యంతో విన్నాను, ఆ ఏకపాద రుద్రతేజమే ఈ హనుమంతుడని విన్నాను, ఇది శివ తేజస్సు అని. ఇంతకు ఆ వాయుదేవుడు ఆ తేజాన్ని ఏ రూపంలో అంజనాదేవికి ఇచ్చాడు? ఈమె ఎవరి కుమార్తె, ఎవరికి భార్య? హనుమంతుడు ఆమెకు పుట్టుటకు గల భాగ్యం ఏమిటి? హనుమ తండ్రి అయినటువంటి అతని యొక్క గొప్పనైన ఇతివృత్తం ఏమిటి అన్నట్లుగా ఈ ప్రశ్నలు అడుగుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా సీతారాములు ఒకరినొకరు సంభాషించుకున్నట్లుగానే వశిష్ఠుడు శతానందుడు కూడా సంభాషించుకున్నటువంటి విధంగా ఉన్నదన్నమాట. ఇక ఎప్పుడైతే ఆమె ఆ విధంగా ప్రశ్నించిందో రాముడు ఆమెకు ఇలా చెప్తున్నాడు, ఓ దేవి, పూర్వము అశేష సేముషి విభవుడు
మునీశ్వర ఆశీర్వచన శుభశీలుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు, సమస్త ఆగమ ధురంధరుడు చూసారు ఎన్ని విశేషాలు చెప్తున్నాడు అతను. అంటే ఎంత గొప్పవాడు, హనుమంతుని యొక్క తండ్రి కేసరి ఎటువంటి గొప్పవాడో కూడా చెప్తున్నాడు ఇక్కడ. దేవతా విహార భూమిగా హిమాలయ పర్వతాన్ని రాజ్యంగా పరిపాలిస్తున్నాడు. అతనికి దేవతాగిరి సార్వభౌమత్వాన్ని పొంది ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపఫలంగానే తాను స్వేచ్ఛా వర్తనాన్ని, ధర్మదయా పరత్వము, పర ఇంగిత జ్ఞానము, రోగ జర మరణ జయాన్ని ఇవన్నిటినీ కూడా జయించాడు. ఇది ఆ కేసరి ఇతివృత్తం. ఇదా ఉండగా మరొక విషయం కూడా నీకు చెప్తాను విను. ఆ కేసరి ఎటువంటి వాడు, ఎంతటి బలవంతుడో దేవతల కోసం అతడు చేసినటువంటి ఒక ఘనకార్యం ఏమిటో కూడా చెప్తాను విను. పూర్వం శంబసాధనుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు తాను చాలా గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. ఆ వర గర్వముతో దేవతలను, పన్నగులను, అప్సరస స్త్రీలను చాలా హింసించేవాడు. వీటి ధాటికి తట్టుకోలేక చివరికి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మమ్ములను ఈ బాధ నుండి తొలగించండి. దేవతలకి ఎప్పుడు విరోధి ఎవడు? రాక్షసులే కదా. కాబట్టి ఈ శంబసాధనుడు అనేటువంటి రాక్షసుని వల్ల మేము చాలా దిగాలు పడుతున్నాం. వీడి బారి నుంచి మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరో మాకు చెప్పండి అనగా బ్రహ్మ ఒక సూచన చేశాడు. మీకు కేసరి అని ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళండి. తప్పకుండా ఆ కేసరి వలన ఈ బాధ మీకు తొలుగుతుంది అని సూచన చేసి తాను వారికి ఒక దారి చూపించాడు. ఇది ఇలా ఉండగా కలహాసనుడు అంటాం కదా, నారదుడు త్రిలోక సంచారి కదా, ఈయనేం చేశాడు, ఆ శంబ సాధనుడనే దైత్యుని దగ్గరికి వెళ్ళి, ఓ శుభమస్తు నిశాచర చంద్ర, ఓ దైత్య రాజా, నీకు ఒక ఆపద రాబోతున్నది. నీకోసం దేవతలందరూ కూడా కేసరి అనేటువంటి ఒక వారుణ్ణి ప్రార్థిస్తున్నారు. వారందరూ కూడా నీ బాధలు తట్టుకోలేక ఆ కేసరిని ప్రార్థిస్తున్నారు. ఈ విషయం నీ చెవి వరకు వచ్చిందో లేదో ఇంతవరకు, అయినా నేను చెప్తున్నా విను అన్నట్లుగా ఈ కలహ భోజనుడు వాడికి రోషాన్ని కల్పించాడు. ఇంకా చెప్పాలనా, వెంటనే ఈ శంబసాధనుడు చాలా అగ్గి మీద గుగ్గిలంలా భగ్గున మండిపడి, ఇంత దుర్మార్గానికి దేవతలు తలపెడతారా అన్నట్లుగా వెంటనే వారందరిపైన యుద్ధానికి బయలుదేరాడు. ఇలా ఉండగా వీరందరూ కూడా ప్రాణభయంతో పారిపోతుంటే వారిని వెన్నంటి వస్తున్నాడు ఈ యొక్క శంబదైత్యు సాధనుడనే దైత్యుడు, రాక్షసుడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ కపి సార్వభౌముడైనటువంటి ఆ కేసరి ముందుగానే వారందరూ వచ్చి విన్నవించుకున్నారు కదా, వారందరికీ మాట ఇచ్చాడు కదా, మీకెందుకు నేను రక్షణగా ఉంటాను, ఆ దైత్యుడిని నేను చూస్తాను, అంతం చేస్తాను అన్నాడు కదా. వెంటనే ఆ దైత్యుడు, ఒరేయ్ ఓ దైత్యాధమా అంటూ ఆ కేసరి, నీ పాలిటికి నేను కాల ఎమ్మునిరా, ఇక మీదటి నీ రాజసం సాగనివ్వను, జాగ్రత్త సుమ అన్నట్లుగా వాడిపైన యుద్ధానికి బయలుదేరాడు. కానీ వాడు సామాన్యుడా, రాక్షసుడు కదా, దుర్మార్గుడు. ఓ కోతి,
యుద్ధం చేయడానికి నాతో శంకరుడే భయపడతాడు, నువ్వేంటి ఒక లెక్క అన్నట్లుగా పలుగు తీస్తున్న బండి క్రింద పాదం పెడితే ఆ బండి ఆగుతుందా అన్నట్లుగా వాడిపైన విర్రవీగి కత్తి దూశాడు. వెంటనే ఆ కేసరి కూడా కేసరి వలె అనగా సింహంలా పెద్ద అరుపు వరిచి ఒక పెద్ద బండరాయిని, ఇక్కడ వీరిద్దరి యొక్క యుద్ధఘట్టాన్ని కవి చాలా అద్భుతంగా వర్ణించాడు. కేసరి ఒక బండరాయిని తీసుకొని వాడిపైన వేస్తే దాన్ని తన యొక్క గదతో ముక్కలు ముక్కలు చేశాడు ఆ రాక్షసుడు. వెంటనే తాను ఇంకొక రాయిని విసిరివేశాడు. దాన్ని కూడా రెండవసారి తన గదాఘాతంతో దెబ్బతీశాడు ఆ దైత్యుడు. ఇక లాభం లేదనుకొని ఉక్రోషంతో శంభసాధనుడు వాళ్ళిద్దరూ ఇలా పోరాడుతున్న సమయంలో ఒక శూలాన్ని తీసి ఈ కేసరిపై వేశాడు. దాన్ని కూడా కాల సర్పాన్ని గన పట్టినటువంటి గరుత్మంతునిలాగా ఆ శూలాన్ని నేర్పుతో పట్టి మోకాలితో వించేశాడు ఈ కేసరి వానరుడు. ఇలా వారిద్దరూ వేసుకున్న బాణాలు ఒకరికొకరికి నిర్యోపయోగంగా ఉంటే చివరికి ఆ రాక్షసుడు బాహుయుద్ధానికి దిగాడు ఈ కేసరి పైన. ఇద్దరు కూడా భుజబల పరాక్రమంగా పోరాడుతూ ఉన్న సమయంలో ఒకే ఒక పిడికెటి పోటుతో అతని ముక్కి పైన కొట్టే కొందికి ఆ రాక్షసుడు బుడబుడ రక్తం గారుతూ చివరికి సాయుధ్యాన్ని పొందాడు శంభసాధనుడు. ఇక మహారోషంతో హిరణ్యకశ్యపుని చంపినటువంటి నృకేసరి అనగా నృసింహస్వామిలాగా ఈ కేసరి చేసిన చేష్టలకి దేవదుందుబులన్నీ కూడా మ్రోగాయి. గంధర్వులందరూ కూడా పాడారు. అప్సరస్సులందరూ కూడా కోలాహలంగా ఇతన్ని దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా చుట్టుపట్టి ఆనందంగా కీర్తించారు. ఈ విధంగా ఈ కేసరి అనేటువంటి వానరుడు దేవతలకు సహాయం చేశాడు. ఇట్లా ఈ యొక్క 4వ భాగంలో సంక్షిప్తంగా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం ఈ హనుమత్ చరిత్రలో ఈ యొక్క సమీర కుమార విజయంలో ఈ 4వ భాగాన్ని సంగ్రహీకరించుకున్నాం. ఇక రాబోయే అధ్యాయములో ఎప్పుడైతే సంతోషపడినటువంటి దేవతలందరూ కూడా కేసరికి సమీపించి వివాహానికి ప్రోత్సహించుట, వివాహం యొక్క ప్రయోజనం చెప్పుట, ఆ తర్వాత దేవతలందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి వివాహ కార్యం జరిపించడానికి సూచనలు ఇచ్చి ఏ విధంగా ఆ కేసరి వివాహం జరిగిందో అన్నటువంటి ఇతివృత్తం మన 5వ భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.